తెలంగాణ జాతీయ మజూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లె కృష్ణమూర్తి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఈ రోజు ఇంద్ర పార్క్ వేదిక చేసుకుని మా దీక్షగా మీరు ఇక్కడ రావడం జరిగింది ఆర్టీసీకి సంబంధించి. మరి 2 తారీఖు వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన టైం ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు ఈ రోజు రావాల్సి వచ్చింది? నా పేరు పల్లె కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి టీజేఎంయు. మాకు చాలా ఆశ ఉంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తారని ఆశ ఉంది. కానీ కొన్ని దుష్ట శక్తులు ఈ ప్రచారాన్ని రేపు కాదు, అపాయింటెడ్ ఎలక్షన్లు అయిన తర్వాతనే విలీన ప్రక్రియ జరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది కాదు సార్. ఇక్కడ ఎవరు ప్రచారం చేయలేరు. మీ ఆర్టీసీకి సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మొన్న కుకుడుపల్లి ఒక సమావేశంలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక్కడ యూనియన్ ఎన్నికలైన తర్వాతనే విలీనం మాట అని చెప్పిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అవును, మన పొన్నం ప్రభాకర్ గారి మాటలు విన్న తర్వాతనే మేము ఈ సభ ఏర్పాటు కావడానికి కారణం. ఎందుకంటే ఆయన కొన్ని యూనియన్ నాయకులు, రిటైర్డ్ అయిన నాయకులు, వాళ్ళకు మనుగడ ఉండదనే ఉద్దేశంతో మేము ఒకవేళ ఎలక్ట్ అవుతే మాకు చందాలు రావు, డబ్బులు రావు, వర్కర్లతోటి మాకు మమేకం ఉండవని ఉద్దేశంతో పొన్నం ప్రభాకర్ గారితో తప్పుడు ప్రచారం చేయించినారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా టీజేఎంయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు అపారమైన నమ్మకం ఉంది ఈ సీఎం పైన. ఎట్టి పరిస్థితుల్లో రేపు మా విలీనాన్ని ప్రకటించాలి. లేని ఏడల మా యూనియన్ పుట్టిందే ఆర్టీసీ విలీనం గురించి. ఇంతకు ముందు 97 ప్రతి డిపోలో తిరిగి విలీనం కావాలని ఉద్దేశంతో తిరిగినాం. ఇకపైన రేపు ప్రకటించిన ఏడల మా యొక్క ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేసి ప్రతి డిపోని కదిలించి ప్రతి వర్కర్కు మోటివేషన్ చేసి ఈ విలీనమయ్యేంత వరకు మా యూనియన్ కట్టుబడి ఉంటుందని తెలియజేస్తుంది. ఇప్పుడు అనేకంగా మీ సంబంధించి యూనియన్లకు సంబంధించి 2-3 యూనియన్లు కూడా ఉన్నాయి ఆర్టీసీలకు సంబంధించి. మరి అవి ఎందుకు సహకరించడం లేదు? జేఏసీగా ఏర్పడ్డాయి, మరి మీకెందుకు సహకరించడం లేదు? చెప్తున్నాను కదండి, కొంతమంది రిటైర్డ్ ఉన్న వర్కర్లు పార్టీకి కార్యదర్శులుగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు యూనియన్లు ఇస్తే యూనియన్లు ఉండవు, రద్దు అయిపోతాయి. ఓన్లీ అసోసియేట్సే ఉంటాయి. వాళ్ళకు రిటైర్డ్ అయిన వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండదు, సభ్యత్వం ఉండదు, రాడు కూడా, స్టేజ్ కూడా ఎక్కనియరు రిటైర్లకు. అందుకే మాకు మనగడ ఉండదు. ఈ యూనియన్లు ఉంటేనే మనకు ఉంటాయనే ఉద్దేశంతో కొంతమంది లోపాయకారు ఒప్పందం గవర్నమెంట్తో పొన్నం ప్రభాకర్ గారితో వాళ్ళ బ్యాడ్గా చెప్పేసి ఆయనతో ఈ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీకి ఎంత బకాయిలు ఉన్నది, అవి ఏమేమి నెరవేర్చింది, మీ హామీలలో 32 హామీలలో ఏమేమి ఇస్తున్నది, మరి ఎంతవరకు అవి ఇంప్లిమెంట్ చేసింది, ఇంకా ఎన్ని బకాయిలు ఉన్నాయి, అన్ని పిఆర్సీలు ఇచ్చేది ఉంది మీకు? 32 డిమాండ్లలో అన్ని 29 డిమాండ్లు మేనేజ్మెంట్ యాజమాన్యంతో అయ్యేటివే, అవి అవుతాయి. 3 డిమాండ్లే ఇంపార్టెంట్ ఉండే, విలీనం ఒకటి, పే స్కేల్ ఒకటి, ఆ తర్వాత ఎలక్షన్లో యూనియన్ అని అన్ని ఒప్పుకున్నారు. కానీ ఒప్పుకున్న తర్వాత డైవర్ట్ చేసి విలీనాన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా అన్ని యూనియన్లు కూడా ముందుగానే విలీనం కావాలి అన్న తర్వాత సడన్ గా కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి వ్యతిరేకంగా చెప్పించినారు. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పు అది. మాకు ముందుగా విలీనం ముఖ్యం, తర్వాతనే ఎలక్షన్లు పెట్టండి, తెలుసుకుందాం ఎవరు. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మాలా, లేకుంటే మీ శాఖకు సంబంధించిన మంత్రి మాటలు నమ్మాలా? ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఈ విషయం పోకుండొచ్చు అని అంటే మంత్రి మాట్లాడిన మాటలు పోవా? స్టేట్మెంట్లు వస్తున్నాయి, కొన్ని మీడియా ప్రతినిధులు స్టేట్మెంట్లు వస్తున్నాయి. కానీ అది నిజమా కాదా, ముఖ్యమంత్రి గారు తెలుసా తెలియదు మేము మాకు తెలియట్లేదు, తెలియకపోవచ్చు అని అనుకుంటాం. మాకు ముఖ్యమంత్రి అపార నమ్మకం ఉంది. రేపు 99% ప్రకటిస్తాడని మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. కృష్ణమూర్తి గారు ఇక్కడ కమిటీ వేస్తామని చెప్పారు. ఆ కమిటీ సిఫారసుల ప్రకారమే ఇక్కడ మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించడం జరుగుతుంది అని చెప్పారు. మరి అలాంటిది గ్యాదర్ చేసి మీ నుంచి ఎక్కడ ఏ డిపోలో ఎవరు పనిచేస్తున్నారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు, వీళ్ళ లెక్కలు ఏంటి, వయోపరిమిత ఏంటి, ఇవన్నీ ప్రభుత్వం తీసుకుంటేనే కదా రేపు పొద్దున పర్మనెంట్ చేసేది. అలాంటిది ఏమన్నా జరిగిందా ఈ రాష్ట్రంలో? జరుగుతూ ఉందండి. ప్రతి డిపోలో ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారని చెప్పి మాకు ఫీడ్బ్యాక్ ప్రతి ఒక్కరు ఎస్బీ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళంతా తీసుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారికి మా మీద నమ్మకం ఉందని మేము నమ్ముతున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని విలీనం చేస్తారని ఇప్పటికైనా మేము నమ్ముతున్నామండి. చేస్తారు, డెఫినెట్గా చేస్తారని మేము చాలా నమ్మకంతో ఉన్నాం.
చాలా సంతోషంగా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ. సంగారెడ్డి డిపోకి సంబంధించిన సెక్రటరీ విక్రమ్ గిడ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి విక్రమ్ గారు, నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇప్పుడు మీరు ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున మహాధర్నగా మీరు కూర్చోవడం జరిగింది. రేపు 2వ తారీఖు నాడు, జూన్ 2వ తారీఖు నాడు మాత్రం డెడ్ లైన్ పెట్టిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఆర్టిస్ట్ కార్మికులకు తీపి కబురు, అంటే గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు. అంతకుముందే ఒక రోజు ముందే మీరు ధర్నా చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని ఎట్లా మా పెద్దలు హనుమంత్ గారు ముందే చెప్పారు. మాకు రేపు సీఎం గారి మీద నమ్మకం ఉంది. కాకపోతే కొందరు దుష్ట శక్తుల వల్ల, కొన్ని యూనియన్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు ధర్నాకు మా హనుమంత్ గారు పిలుపునిచ్చిండు. రేపు మాకు తీపి కబురు 100% వస్తుందని మేము భావిస్తున్నాము. కాకపోతే కొన్ని యూనియన్ల వల్ల ఇది మాకు చెడ్డ పేరు తీసుకురావాలని చూస్తున్నారు. రిటైర్డ్ అయిన యూనియన్లు వాళ్ళకి ఏదో పబ్బం కట్టుకోండి. మా హనుమంత్ అన్న గారు 97 డిపోలు తిరిగి ఇప్పటి వరకు కూడా ఒక చందా వసూలు చేసుకోకుండా ఆయన కష్టపడి ఇన్ని రోజులు ఈ ఆర్టీసీ కార్మికులను ముందుకు తీసుకొచ్చి మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరికి భరోసా ఇచ్చడానికి మేము హనుమంత్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము. ఓకే, రేపైతే రైట్. మరి మీ సమస్యలు ఏ విధంగా ఉంటాయి? ఆర్టిస్టులు బాగా ఒత్తిడిగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి కండక్టర్ డ్రైవర్లు కూడా బయట చెప్పుకుంటున్న మాటలు, ఇది ఎంతవరకు కరెక్ట్? మహాలక్ష్మి పథకం వల్ల అనేక ఇబ్బందులు అంటున్నారు, ఇది వాస్తవమేనా? ఇబ్బందులు ఏం లేవన్నా, కాకపోతే ఏంటంటే కొంచెం క్రౌడింగ్ పెరిగింది, దానివల్ల ఇబ్బందులు అంతేగా. ఇబ్బందులు ఏం లేవు, హ్యాపీ. కాకపోతే అధికారులు పనిభారం ఎక్కువ అయిపోయింది. దాన్ని తగ్గించడానికే మా 32 డిమాండ్లలో అదొకటి ఉంది. దాన్ని సాల్వ్ చేసడానికి సీఎం గారికి పేరు మేము సీఎం గారికి మా యూనియన్ తరఫున కూడా రేపు మాకు విలీనమే ముందు, విలీనం ఎలక్షన్ తర్వాత అని ఒకటి విధానం ఒకటి చాలన్నమాట. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ సమస్యలు ఏంటి? ఈరోజు ఎందుకు ఇక్కడ ధర్నా చేయవలసి వస్తుంది? మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చాలా సమస్యలు ఉన్నప్పటికీ మన తెలంగాణ జాతీయ మొత్తం జనరల్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో హనుమంతన్న గారు మరి ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో అన్ని డిపోలు తిరిగి విలీనం చేయాలని తిరుగుతూ ఉంటే ఈ దొంగ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్కి సంబంధం లేని నాయకులు అశ్వత్థామారెడ్డి కావచ్చు, ఈతూరు వెంకన్న కావచ్చు, సిగ్గు లేకుండా ఓ దిక్కు విలీనం అని చెప్తా ఉన్నారు, మరో దిక్కు యూనియన్లు కావాలని చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఇంత డ్రామా చేస్తూ ఉన్నారు? ఇదే విధంగా కొనసాగితే త్వరలో మీకు తగిన బుద్ధి కార్మికులు చెప్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. మరి కార్మికుల ముందల విలీనం అంటా ఉన్నారు, అక్కడ రవాణా శాఖ మంత్రి ముందల ఎన్నిక అంటా ఉన్నారు. సిగ్గు లేదా మీకు అని ఈ మీడియా తరఫున మీకు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్ కాలాలు మీకు అందరికీ తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అన్న, మంత్రి పొన్నం ప్రభాకర్ క్లుప్తంగా చెప్పడం జరిగింది, ఎలక్షన్ తర్వాతనే ఆర్టిస్టులో ఎన్నికలు అయిన తర్వాతనే ఇక్కడ విలీనం ముచ్చట అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు కొంతమంది కార్మిక ద్రోహులు ఉన్నారు, మా దగ్గర కూడా కార్మిక ద్రోహం చేసే నాయకులు ఉన్నారు. వాళ్ళు లోపాయికారికంగా సాటుమాటు వ్యవహారంతో పొన్నం ప్రభాకర్ గారికి దొడ్డిదారిన పోయి కలిసి కార్మికులకు వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రవాణా శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే గౌరవ సీఎం గారి నివాసంలో అందరి ముందు ఏకవాక్య తీర్మానం చేసినాము, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని. ముఖ్యమంత్రి గారే మాకు అడిగినారు, మీకు ఎలక్షన్ కావాలా విలీనం కావాలని. అందరం కూడా విలీనం కావాలని చెప్పినాము. రిటర్న్లో రాసి ఇవ్వమన్నారు. 48 గంటల్లో అన్ని యూనియన్ల కార్యదర్శులు, అధ్యక్షులు రిటర్న్లో రాసియడం జరిగింది గౌరవ ఎండి గారికి. మరి ఈరోజు రవాణా శాఖ మంత్రి గారు ఇట్లా మాట్లాడుతున్నారంటేనే మా కార్మిక ద్రోహులే కొంతమంది ఆయనకు ముందు ఎలక్షన్లు కావాలని ఆయనకు వేడుకోవడం జరిగింది. ఆయన కాళ్ళు మొక్కినరో వేడుకున్నారో తెలియదు, కానీ ఇండైరెక్ట్గా గౌరవ పొన్నం ప్రభాకర్ గారు ఇలా మాట్లాడుతున్నారంటే దాని వెనుక ఏదో రీజన్ ఉంది. కాబట్టి అలాంటి కార్మిక ద్రోహులు జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు అందరూ కూడా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కార్మికులు ఎవరి మాట నమ్మాలి? ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట నమ్మాలా, లేకుంటే ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి, మీ ఆర్టీకి సంబంధించిన మంత్రి మాటలు నమ్మాలా? కార్మికులు ఎవరిది నమ్మాలి? మేమైతే గౌరవ ముఖ్యమంత్రి మాటలు నమ్మి పూర్తి విశ్వాసంతో ఉన్నాము. రేపు చేసే ప్రకటనలో ముఖ్యమంత్రి గారు మా అభిష్టం మేరకు, మా అందరి అభిప్రాయాల మేరకు, మా అందరి ఆకాంక్ష మేరకు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఆయన మా హామీ ఇచ్చిండ్రు. అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది, దాన్నే అమలు చేయమంటున్నాము. అలాగే దానికి తోడుగా కార్మిక దినోత్సవం మే 1వ తారీఖు నాడు ఆయన నివాసానికి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు విలీనం కావాలనే మాట ఏకవాక్య తీర్మానం చేయండి, దాన్ని నేను చూసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ప్రత్యక్షంగా. కాబట్టి ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మాకు ఇప్పటి వరకు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేసిండ్రు, దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి. అదే విశ్వాసంతో మేము 100% నమ్మకంతో ఉన్నాం. ఆర్టిస్ట్కి ఇంకా అన్ని బకాయిలు ఉన్నది ఇక్కడ రాష్ట్ర సర్కార్. మళ్ళీ ఏమేమి ఇచ్చేది ఉంది? ఇప్పటి వరకు పిఆర్సీలు అన్నారు, మళ్ళీ డిఏలు అన్నారు, ఏదో 11 డిఏ కూడా పెంచినామన్నారు. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిందా? అది మీ అకౌంట్లోకి వచ్చేసిందా? మీ ఖాతాలో పడ్డదా? 11% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది మాకు. రేపు జూలై 1 నాడు అది
అన్ని అకౌంటింగ్ నడుస్తున్నాయి. రేపు జూలై 1 నాడు మేము కొత్త జీతాలు అందుకోబోతున్నాము. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాము. ఇప్పటి వరకు అయితే మాకు ఒక డిఏ కూడా పెండింగ్ లేదు. డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి కానీ డిఏలు మాత్రం పెండింగ్ లేవు. డిఏ కూడా ఇచ్చేసారు మాకు, అన్నీ కూడా అప్డేటే ఉన్నాయి. డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అలాగే రిటైర్మెంట్ అయిన వారికి బకాయిలు 2017 పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, అవి కూడా ఇస్తామని అన్నారు. దశల వారీగా ఇసుకుంటూ వస్తున్నారు. ఇంకా కొన్ని బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా పూర్తి స్థాయిలో చెల్లిస్తే ఆర్టీసీ కార్మికులందరూ కూడా సంతోషంగా దీన్ని ఎట్లా చూస్తారు మరి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆల్రెడీ గెజిట్ అయిపోయింది ఆర్టీసీకి సంబంధించి. సో ఇక్కడ 2.5 సంవత్సరాలు అధికారంలోకి రాగానే ఆర్టీసీని పర్మనెంట్ ఉద్యోగులా గుర్తిస్తాము అని చెప్పేసి అప్పటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాడు. సో ఆయన చెప్పిన వాక్యాలు ఇప్పటికి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ ఇంకా మీరు ధర్నాలు దీక్షలు చేయవలసిన అవసరం ఏముంది ఇక్కడ ఈ రాష్ట్రంలో? అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తాము అంటే మేము కూడా ఆశతోటున్నాం, తొందరలోనే విలీనం అవుతాయి. ఈ జాప్యం జరగడం వల్ల మేము ఆందోళనకు దిగడం జరిగింది. ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 22, 23, 24 తారీఖు ఏప్రిల్లో సమ్మె కూడా చేయడం జరిగింది. ఈ సమ్మెలో ఒక విచారకరమైన సంఘటన, శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. సరే, ఏది ఏమైనా కానీ అది విషాదకరమైన సంఘటనే. కాంగ్రెస్ పార్టీ మాత్రము దిగి వచ్చి మాకు ఆ 11% ఫిట్మెంట్ ఇవ్వడం కానీ వివిధ డిమాండ్లను ఒప్పుకోవడం జరిగింది. అన్నిటికంటే మెయిన్ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలి. ఈ ఒక్కటి చేస్తే కాంగ్రెస్ పార్టీని ఆర్టీసీ కార్మికులు చిరస్థాయిగా మనసులో పెట్టుకొని జ్ఞాపకం పెట్టుకుంటారని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆర్టీసీని తప్పకుండా విలీనం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇప్పటికే దాదాపుగా 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. ఫస్ట్ ఎప్పుడైతే ప్రభుత్వం రాగానే అప్పుడే చేస్తామన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు చేయకపోవడం, కాలయాపన చేయడం, ఇక ప్రభుత్వం చిత్తశుద్ధికే వదిలేస్తున్నాం. కానీ ఇప్పటికైనా ఈ 2 తారీఖు నాడు మాకు ఏదైతే హామీ ఇచ్చిందో మాకు ఎన్నికల తర్వాత పెట్టాలి ఆర్టీసీలో, సో విలీనమే మాకు ముఖ్యము అని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు కానీ ప్రభుత్వం మాట తప్పితే మాత్రం ఆర్టీసీ కార్మికుల మరోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయవలసి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.